మందులతో నయం కాని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక జీవనాధార వైద్య పద్ధతి అని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దెబ్బతిన్న ఊపిరితిత్తుల స్థానంలో బ్రెయిన్ డెడ్ దాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను అమర్చడం ద్వారా రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాసించగలుగుతారని వారు స్పష్టం చేశారు. హన్మకొండలోని బాలసముద్రం యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వడ్డేపల్లి చైతన్ రావు, రోబోటిక్ మరియు మినీ మల్టీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ వళ్ళే మాట్లాడుతూ భారతదేశంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ రంగంలో ఇటీవల సంవత్సరాలలో గణనీయమైన పురోగతి సాధించబడిందని వైద్యులు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఈ విభాగంలో దేశంలోని ప్రముఖ కేంద్రంగా ఎదిగాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బల్లి మంజునాథ్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సిబ్బంది, సాయి వెంకట మధు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 3.9% ఇంక్రీజ్ అయింది మళ్ళీ టీబీ. ఆ టీబీకి మందులు వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ లో కాంప్లికేషన్స్ అవుతాయి, లంగ్ డ్యామేజ్ అయిపోతుంది, అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం పడుతుంది. లేదంటే బూజు పడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్, అలాంటి కండిషన్స్ లో సర్జరీ చేస్తాం. ఇది థొరాసిక్ సర్జరీ గురించి. మళ్ళీ ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు, లివర్ అంటే ఏమంటారు, లివర్ డ్యామేజ్ అయితే ట్రాన్స్ప్లాంట్. లంగ్ లో ఒక్క లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్. ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు, వేరే లంగ్ బాగుంటాయి. ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి, అప్పుడు వస్తుంది ద వర్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్. డాక్టర్ చేతన్ గారు అది గురించి విన్నారు. కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల. ముఖ్యంగా ఫస్ట్ సిఓపిడి అంటే మన అందరికీ తెలుసు, స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్, ఎంఫిసిమా అంటాము, సిఓపిడి అంటాం. సో అది, లేదంటే ఫైబ్రోసిస్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అని చూసాము. అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి, ఇంటెస్టిషియల్ లంగ్ డిజీజ్ ఆర్ లంగ్ ఫైబ్రోసిస్, ఇట్లాంటి యొక్క కండిషన్. తర్వాత బ్రాంకియల్ కేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్.